నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శరవేగంగా మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాలు మాత్రం జగన్మోహన్ రెడ్డిలో అసహనాన్ని పెంచుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఢిల్లీ పర్యటనకు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి తనలో నిండుకున్నటువంటి అసహనాన్ని తోటి ఏకంగా ఆ పార్టీలో ఇంతకాలం ఏటుగా ఉన్నటువంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మిన బంటుగా కూడా ఉన్నటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి పైనే ఇంత సీరియస్ అయ్యారు, తన అసహనాన్ని వ్యక్తం చేశారు అనేటువంటి ఒక ప్రచారం కూడా ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాలతో పాటు ఢిల్లీ వర్గాల్లో కూడా జరుగుతోంది. మరి దానికి కారణాలు ఏమిటి? అసలు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారి మీద సీరియస్ అయ్యారా? కారణాలు ఏమై ఉండొచ్చు అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా కాలంగా మనం చూస్తే నంబర్ 1గా జగన్మోహన్ రెడ్డి ఉంటే నంబర్ 2 విజయసాయి రెడ్డి. సరే, ఇప్పుడు మారారు, ఆ స్థానాలు మారినాయి. బట్ ఢిల్లీకి వెళ్ళేటప్పటికి మాత్రం మరి ఇక్కడ ఉన్నటువంటి నంబర్ 2లు అక్కడికి వెళ్ళలేరు కాబట్టి అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు ఆయనే పార్టీ నంబర్ 1, నంబర్ 2 విజయసాయి రెడ్డి గారు. అలాంటి విజయసాయి రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు, కొంత అసహనాన్ని వ్యక్తం చేశారు అనేటువంటి ప్రచారాలు జరుగుతున్నాయి. కారణాలు ఏమై ఉండొచ్చు సార్? అసలు నిజంగా ఆయన సీరియస్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి, అందులో వాస్తవం ఉందనుకోవచ్చు? ఇది మొదటిసారి కాదు. విజయసాయి రెడ్డిని ఎప్పుడూ కూడా, అంటే విజయసాయి రెడ్డి ఒక రాజకీయ నాయకుడు కాదు కదా, ఆయన ఏదో ఆడిటరు. జగన్ కంపెనీలు, కొత్త కంపెనీలు ఎట్లా పెట్టాలి ఏంటి అవి అందులో సలహాలు ఇచ్చాడు. బాగా నమ్మిన బంటు అన్న ఉద్దేశంలో విజయసాయి రెడ్డికి రాజ్యసభ ఇవ్వటం కానీ, పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా చేయటం కానీ, మిగిలిన ఎంపీలందరికీ కూడా చెప్తాడు, విజయసాయి రెడ్డి లేకుండా మీరు ఎవరిని కలవటానికి వీల్లేదు, అఫీషియల్గా ఈయన పక్కన ఉంటాడు అని. ఎందుకు అంటే విజయసాయి రెడ్డి జగన్కి ఏజెంట్ అంతే, అదే స్థానం తప్ప అతను ఏదో పెద్ద పొలిటికల్ పండిట్, పెద్ద రాజకీయ సలహాలు ఇస్తాడనేది కాదు. విజయసాయి రెడ్డిని అంతకు ముందర చాలా ఈ పార్టీ బాధ్యతల నుంచి తీసేయటం, ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తీసేయటం, సోషల్ మీడియా బాధ్యతల నుంచి తీసేయటం, చాలా అవమానాలు చేసినా కానీ విజయసాయి రెడ్డికి మరి జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవరు తెలియదు కదా, ఇంకెవరు కూడా రానివ్వరు కదా, బయటికి రావటానికి కూడా వీలు లేదు కదా. విజయసాయి రెడ్డికి అక్కడ కేసులు, గొడవ, గందరగోళం చాలా ఉన్నాయి, A2గా ఉన్నాడు కాబట్టి. అందువల్ల ఆయనకి ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఇక్కడ లేటెస్ట్గా ఏంటి అంటే విజయసాయి రెడ్డిని అంటే ఎప్పుడు అమిత్ షా తోటి ఎప్పుడు అపాయింట్మెంట్ కావాలన్నా, ప్రధానితోటి ఎప్పుడు అపాయింట్మెంట్ కావాలన్నా, కేంద్ర మంత్రులతోటి ఎప్పుడెప్పుడన్నా కలవాలన్నా మొత్తం కూడా విజయసాయి రెడ్డి చూస్తుంటాడు. ఈ అపాయింట్మెంట్లు ఫిక్స్ చేసి ఫోన్ చేసి జగన్ గారు రండి అంటే బలాన్ టైంకి వస్తాడన్నమాట. ఇట్లా చాలాసార్లు ఫెయిల్ అయ్యాడు విజయసాయి రెడ్డి. అమిత్ షా అపాయింట్మెంట్ ఈయన ప్రతి నెల అడుగుతుంటాడు. ఎందుకు అంటే అమిత్ షా తోటి మంచిగా ఉంటే, అంటే కేంద్ర హోంమంత్రి కదా, కేంద్ర హోంమంత్రిని రెగ్యులర్గా వెళ్ళి కలిసి వస్తూ ఉంటే సగం సమస్యలు పోతాయి అని జగన్మోహన్ రెడ్డి నమ్మకం. దానికి అమిత్ షా రియాక్షన్ ఏంటో మనకి తెలియదు, కానీ ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డి ఆలోచన అయితే అట్లా ఉన్నది. అందుకని ప్రతిసారి వెళ్ళి అమిత్ షాని కలిసి ఒక దండం పెట్టి తిరుపతి లడ్డు ఇచ్చి వస్తాడు. ఈ విధమైన కార్యక్రమాలు చేయటం మొత్తానికి, అంటే ఢిల్లీలో మొత్తం కోఆర్డినేషన్ ఇదంతా కూడా విజయసాయి రెడ్డి చేస్తుంటాడు. అక్కడ కొన్ని అంటే కొంతమంది అడ్వకేట్స్ని, వాళ్ళు సీనియర్ అడ్వకేట్స్ ఉంటారు కదా, వాళ్ళందరినీ కలవటం, వాళ్ళకి ఫీజులు అవి ఇవ్వాలి కదా, చెల్లించాలి కదా, అటువంటి పనులన్నీ చేయటం, చాలా ఇంపార్టెంట్ పనులన్నీ కూడా విజయసాయి రెడ్డి చేయాలి అక్కడ లెక్క ప్రకారం. ఇంకొక ఇద్దరు రెడ్లు ఉన్నారు, వాళ్ళు వెళ్ళి ఏదైనా గిఫ్ట్ అవి ఇవ్వాలంటే ఇచ్చి రావడానికి అది అంతా మనం చూసాం కదా, కొంతమందిని పంపిస్తూ ఉంటారు. విజయసాయి రెడ్డి పని మాత్రం అపాయింట్మెంట్లు ఫిక్స్ చేయటం. అయితే ఈసారి ఏమైంది అంటే, ఎందుకో మరి, అంటే పార్లమెంటు సెషన్ జరుగుతున్నది, చివరి పార్లమెంటు, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరు కూడా చాలా బిజీగా ఉన్నారు. చాలా ఎంత బిజీగా ఉండాలో అంత బిజీగా ఉన్నారు, సహజం కదా. ఇంకా ఈ 5 సంవత్సరాల టర్మ్ అయిపోయింది, ఎలక్షన్లకు వెళ్ళబోతున్నారు. అందుకని వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి. ఈ జంక్చర్లో నువ్వు ఈయనేమో పొద్దున ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేసి అమిత్ షా అపాయింట్మెంట్ ఏమైంది, అమిత్ షా అపాయింట్మెంట్ ఏమైంది అని అడుగుతున్నాడు. అతను చేయలేకపోయాడు పాపం, అమిత్ షా తోటి కల్పించలేకపోయాడు. అమిత్ షా ఈ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అంటే నిజంగా అమిత్ షా బిజీగా ఉండి ఇవ్వలేదా, లేదు జగన్మోహన్ రెడ్డిని ఇంకేం కలుస్తాం, ఇప్పటికే చాలా పాపం మోస్తున్నాం అన్న ఉద్దేశంతో అమిత్ షా కలవలేదా మనకు తెలియదు.
అంటే పొలిటికల్గా అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు. ప్రైమ్ మినిస్టర్ని కలిశాడు, అది కూడా ప్రైమ్ మినిస్టర్ ఇంటికి రావద్దన్నాడు. ఇంటికి వద్దులే, పార్లమెంట్కి రా. పార్లమెంట్లో ఏముంటుంది, ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ అయినా లేకపోతే అసెంబ్లీ జరిగే సమయంలో ముఖ్యమంత్రి అయినా వాళ్ళ సభానాయకులు కదా, వాళ్ళు చాలా బిజీగా ఉంటారు, అన్యమనస్కంగా కూడా ఉంటారు. ఇంటి దగ్గర అయితే సానుకూలంగా కలవచ్చు, మన విషయాలన్నీ చెప్పొచ్చు అని జగన్మోహన్ రెడ్డి భావించాడు. అయితే ప్రైమ్ మినిస్టర్ ఏమో లేదు పార్లమెంట్కి రా అంటే పాపం పార్లమెంట్కి వెళ్ళాడు. 2 నిమిషాలు మాట్లాడి దేకలేంగా అని ఏదో కాగితం ఇస్తే దేకలేంగా అని పంపించినట్టున్నాడు. అది ఫోటోలు తీసుకున్నారు, బయటకు రిలీజ్ చేశారు. జనరల్గా జగన్మోహన్ రెడ్డి పర్పస్ కూడా ప్రైమ్ మినిస్టర్ని కలవటం, ఫోటో తీయించుకోవటమే పర్పస్. ఇంకా మామూలుగా ఆయనతోటి కూర్చొని సబ్జెక్టు మాట్లాడి మా రాష్ట్రానికి ఇది చెయ్యండి, ఇది చేయకపోతే మాకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని అడగటం లేదు కదా. ఏదో కాగితం ఇస్తారు, ఆ కాగితంలో ఏముందో కూడా తెలియదు. 5 సంవత్సరాల నుంచి అదే కాగితం ఇస్తున్నారు. ఆ కాగితం తీసుకొని ఆయన ఏం చేస్తాడు, దేకలేంగే అంటాడు. బహుశా అదే అని ఉంటాడు. అమిత్ షాతోనేమో అపాయింట్మెంట్ ఫిక్స్ కాలేదు. దాంతో ఈ కోపం అంతా కూడా విజయసాయి రెడ్డి మీదకి మళ్ళింది. అంటే దాదాపు అమిత్ షా అపాయింట్మెంట్కి సంబంధించి విజయసాయి రెడ్డి ప్రయత్నాలు జరుగుతుండగా అవి సఫలం కాకపోవడంతో జగన్మోహన్ రెడ్డి కార్యదర్శులు కూడా రంగంలోకి దిగారు అంటూ కూడా ఏవో చర్చలు వచ్చినాయి. ఏం సార్ అది? అంటే ఆయన ఫెయిల్ అయ్యాడు కాబట్టి జనరల్గా ఈయనకి చాలా పని ఉంది. ఇమ్మీడియట్గా అమిత్ షా తోటి ఫోటో దిగి పంపించాలి, ప్రెస్కి రిలీజ్ చేసుకోవాలి కదా. అది మరి ఎట్లయినా చేసుకోవాలని చెప్పి సీఎం ఆఫీస్లో 2-3 ఉన్నారు. ధనంజయ రెడ్డి అందరూ ఇదే పనిలో ఉంటారనమాట. వాళ్ళు టాస్క్ ఫోర్స్ అనమాట. అది వాళ్ళు ఫెయిల్ అయ్యారు, అందరూ ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వకపోతే వీళ్ళు ఏం చేస్తారు, బతిలాడే ఎంత బతిలాడినా వాళ్ళు ఇవ్వట్లేదు కదా. సో ఆ కోపం తీసుకొని ఇప్పుడు ఈయన విజయసాయి రెడ్డిని కోపడ్డా లేకపోతే ధనంజయ రెడ్డిని కోపడ్డా, ఇవన్నీ వాళ్ళకి సంబంధించిన విషయాలు. కానీ ప్రైమ్ మినిస్టర్ని కలిసి బయటకు వచ్చిన తర్వాత పార్లమెంటు ప్రాంగణంలో రిపోర్టర్లు ఉండి వేసిన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా విసురుగా వెళ్ళిపోవటం అనేది చాలా బ్యాడ్ సిగ్నల్ పోయింది. పివి నరసింహారావు లాంటి మహానుభావుడికి భారతరత్న ఇచ్చినప్పుడు తెలుగు ప్రజలందరూ కూడా ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా, తెలంగాణలో ఆంధ్రాలో కూడా ఈ రెండింటి తేడా లేదు. ఆయన పాపం పివి గారు బతుకున్నప్పుడు సమైక్యవాది, అందుకని ఆయనకి ఆంధ్రాలో అభిమానులు ఉన్నారు, తెలంగాణలో అభిమానులు ఉన్నారు. అందరూ ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యుండి జగన్మోహన్ రెడ్డి అది కూడా ఎక్కడో ఈయన పట్టుకొని ఏదో వేరే ప్రైవేట్ ప్లేస్లో అడగలేదు కదా. పార్లమెంటులో ప్రైమ్ మినిస్టర్ని కలిసి బయటకు వస్తున్న సమయంలో, అయ్యా నీ అభిప్రాయం ఏంటి చెప్పు, పివి నరసింహారావుకి భారతరత్న ఇచ్చారు అంటే ఒక్క నిమిషం ఆగి, చాలా పివి నరసింహారావు చాలా గొప్ప వ్యక్తి, భారతరత్న ఇవ్వటం మన అందరి తెలుగు వాళ్ళకి గర్వకారణం అని చెప్తే ఎంత బాగుండేది. లేదు, నేను పివి నరసింహారావుకి ఇవ్వటాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను, ఎందుకంటే పివి నరసింహారావు మా నాన్నకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి అని అన్నా చెప్పాలి, ఏదో ఒకటి చెప్పాలి కదా. పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నంతకాలం రాజశేఖర రెడ్డిని ముఖ్యమంత్రిని చేయనని చెప్పాడు. ఎందుకంటే నీ దుందుడుకు స్వభావం ఉంది నీకు, నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావు అని చెప్పి మహానుభావుడు పివి నరసింహారావు చేయలేదు. అదన్నా చెప్పాలి, మా నాన్నని ముఖ్యమంత్రిగా చేయలేదు పివి నరసింహారావు, అందుకని ఆయనకి భారతరత్న ఇస్తే నేనెట్లా హర్షిస్తాను, నో దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అనన్నా చెప్పాలి. లేదు, పివి నరసింహారావు మహానుభావుడు, అసలు తెలుగు ప్రజలకి ఎంతో మేలు చేశాడు, తెలుగు ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన ఏకైక తెలుగు వ్యక్తి, ఆయనకి భారతరత్న ఇవ్వడం ఇప్పటికే ఆలస్యమైంది అనన్నా చెప్పాలి. ఇప్పుడు పివి నరసింహారావుకి సోనియా గాంధీకి ఉన్న ఈక్వేషన్ వేరే ఉంది. జగన్మోహన్ రెడ్డికి సోనియా గాంధీ ఈక్వేషన్ కూడా తెలుసు కదా. సోనియా గాంధీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి ఒప్పుకోలేదు. నో అంది, నేను ఇవ్వనని చెప్పింది. నువ్వు ఓదార్పు లేదు గీదార్పు లేదు అన్నీ ఆపేసి పార్టీ చెప్పినట్టు వింటే ఉండు, లేకపోతే పార్టీ లేకపోతే వెళ్ళిపో అని చెప్పింది సోనియా గాంధీ. అంటే అంటే నీకు వ్యక్తిగతంగా లాభం చేయని వాళ్ళని నువ్వు పట్టించుకోవా ఏంటి? ఈ వైఖరి ఏంటి? ఇక్కడ మొత్తం తెలుగు జాతి పరువు పోయింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక రాష్ట్రానికి చెందిన ఒక ముఖ్యమంత్రి పివి నరసింహారావుకి భారతరత్న ఇస్తే కామెంట్ చేయకపోయేసరికి చాలా తీవ్రమైన ఇదైపోయింది. మొత్తం భారతదేశం మొత్తం ఒక్కసారి నవ్వింది.
పక్కన నవ్వింది జగన్మోహన్ రెడ్డి చేసిన. ఈయనకేంటి పాపం అపాయింట్మెంట్ రాలేదు, ప్రైమ్ మినిస్టర్ సరిగా స్పందించలేదు, విజయసాయి రెడ్డి టాస్క్లో విఫలమయ్యాడు అనే వర్రీలో ఈయన ఉన్నాడు. కానీ నీ వర్రీ కాదు కదా, ప్రజలకు కావాలి, ఏది కావాలో అది చూడాలి కదా. అందుకని ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ చర్య, పబ్లిక్లోకి వచ్చి చేసిన ఈ చర్య, ఇదంతా కూడా చాలామంది అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆశ్చర్యపోయారు. పివి నరసింహారావుకి భారతరత్న ఇస్తే కామెంట్ చెప్పడండి. ఇదంతా అతని చిరాకులు, అతని ఫ్రస్ట్రేషను. మీరు అన్నారు ఇంట్రడక్షన్లో, జగన్మోహన్ రెడ్డి చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడని. బహుశా ఓడిపోతున్నానని మరి ఫ్రస్ట్రేషన్ వచ్చిందో మనకు తెలియదు. రైట్, ఇది చూస్తున్నాం కదా, ఎన్నికల్లో ఓటమి భయమో ఏమో కానీ జగన్మోహన్ రెడ్డిలో మాత్రం నిజంగా అసహనం అనేటువంటిది రోజు రోజుకి పెరిగిపోతున్నట్లుగా కనిపిస్తుంది. ఈ క్రమంలో ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా పూర్తిగా తెలుగు జాతి గౌరవాన్ని కావచ్చు, తెలుగు జాతి ప్రతిష్టను కూడా నవ్వుల పాలు చేస్తున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించడం మాత్రం సర్వత్రా ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశంగా కనిపిస్తూ ఉంది అనేటువంటి భావన అయితే కనుక సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం.